అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భవానీ, జై భవానీ, జై శివాజీ. ముందుగా ఇక్కడికి వచ్చిన హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇంత మంచి శోభాయాత్రని ఏర్పాటు చేసి ఇంత దిగ్విజయంగా చేస్తున్న హిందూ సంఘాల సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇక్కడ ఆర్గనైజర్స్ యొక్క కష్టం ప్రతి అడుగులో కూడా కనపడతా ఉంది. ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ప్రయత్నం చేశారు, ఎంత శ్రమ తీసుకున్నారు, అలాగే నిర్వహణని ఎంత క్రమశిక్షణతో చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇంత స్పష్టంగా అంటే ఇంత అద్భుతంగా ఇటువంటి శోభాయాత్రని ఏ మాత్రం అల్లరి లేకుండా, ఎటువంటి ఘర్షణలు లేకుండా, ఎటువంటి రాళ్ల దాడులు లేకుండా చేయాలంటే అది ఒక్క హిందూ కార్యకర్తలకి మాత్రమే సాధ్యం. ఎందుకంటే ఈ దేశంలో చాలా మంది ఉన్నారు, ఒక వారం వచ్చిందంటే ఆ వారం పేరే మార్చేసి రాళ్ల వారం అని పెట్టుకునేంత దౌర్భాగ్యపు స్థితి తెచ్చారు. అలాంటి స్థితిలో, అలాంటి ఒత్తిడిలో అంత యుద్ధం చేస్తూ కూడా మన వాళ్ళందరూ ఇంత నిశ్శబ్దంగా, ఇంత ప్రశాంతంగా, ఇంత గొప్ప శోభాయాత్ర పూర్తి చేశారంటే మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. సో ఈరోజు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందుత్వం గురించి మాట్లాడటానికి నన్ను పిలిచారు. నిజంగా మనం ఎక్కడున్నా హిందుత్వం గురించే మాట్లాడతాం. ఎందుకంటే హిందుత్వం మన ఊపిరి, హిందుత్వం మన ప్రాణం, హిందుత్వం మన ప్రతి అణువు కూడా. ఈరోజు దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే అందులో 100 కోట్ల మంది హిందువులైతే ఈ 140 కోట్ల మందికి కలిపి లెక్కేసుకుంటే అత్యంత తేలికైన పని ఏంటో తెలుసా? ఈ దేశంలో ఒక్కట్లో సలహాలు ఇవ్వటం, అండ్ ఆ సలహాలు హిందువులకి ఇవ్వటం. ఈ రోజున హిందువులకి ప్రతి వాడు కూడా మనం ఏం చేయాలో చెప్తాడు. రాజకీయ నాయకుడైనా, లేకపోతే ఇంకో సెక్యులర్ గాడైనా, ఇంకో ప్రస్టిట్యూట్స్ అంటే మీడియా ముసుగులో ఉంటున్న దొంగలైనా సరే అందరూ కూడా హిందువులు ఏం చేయాలో చెప్తారు. కానీ హిందువులకి మేమేం చేస్తాం అని ఒక్కడంటే ఒక్కడు కూడా చెప్పడు. ఎందుకంటే హిందువులంటే ఒక్కొక్కడికి అంత లోకువైపోయింది అన్నమాట. ఈ రోజున వినేవాడికి చెప్పేవాడు ఏదో అంటారు కదా, చెప్పేవాడికి వినేవాడు లోకువ, లేకపోతే వినేవాడికి చెప్పేవాడు లోకు అని. అలా హిందువులో ఎవడేం చెప్పినా మనం వింటున్నాం కాబట్టి ప్రతి వాడు వచ్చి మన దగ్గరే సొల్లు చెప్తా ఉంటారమ్మా. ఉదాహరణకి ఈ దేశంలో ఉన్న కొన్ని దౌర్భాగ్యకరమైన పరిస్థితుల గురించి మనం మాట్లాడుకుని ఆ తర్వాత మహారాజ్ గురించి, మహారాజ్ వారసుడి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడుకోవటం మొదలు పెడితే మన ఛాతి 56 అంగుళాలు కాదు 86 అంగుళాలు పెరుగుతుంది. అంత గొప్ప వాళ్ళు. వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడేస్తే ఆ తర్వాత ఇంక వేరే వాళ్ళ గురించి మాట్లాడాలన్న మూడు ఉత్సాహం ఏమీ రాదు. ఈరోజు హిందువులకు ప్రతి వాడు చెప్తూ ఉంటారు భారతదేశంలో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్తారు. మరి కరెక్టే, మనం మనుషులు కదా, మనకు మనుషుల విలువ తెలీదా? మనకి తెలుసు. కానీ ఈ రోజున దేశంలో ఒక అతిపెద్ద దౌర్భాగ్యం వచ్చింది. మనుషులు జనాభా పెరిగిపోయి, ఎందుకంటే కొంతమంది ఒకళ్ళిద్దరిని కనాల్సిన వాళ్ళు 10 మందిని 25 మందిని కనేసి బతికేస్తున్నారు దేశాన్ని. మరి అంత జనాభా అడ్డగోలుగా పెరిగిపోతున్న సందర్భంలో మనుషులు బతకటానికి కష్టమయ్యి 10 మంది బతకాల్సిన చోట ఇల్లు కాకుండా అపార్ట్మెంట్లు కట్టుకుని 200 మంది బతికే దౌర్భాగ్యపు స్థితి తెచ్చుకున్నాం. ఇలాంటి స్థితిలో మరి ఇదే దేశంలో కొన్ని మతాలు చనిపోయిన బతికున్న మనుషులకే ఇల్లు లేవురా బాబు అని ఏడుస్తుంటే చనిపోయిన మనుషుల కోసం సమాధులు తెచ్చుకుంటూ ఊరంతా వల్లకాడుగా మారుస్తూ ప్రతి చోట సమాధులే కడుతూ ఉన్నారు. అండ్ ఒక మనిషి బతకాల్సిన చోట 10 మంది బతికే పరిస్థితి వచ్చినప్పుడు చచ్చిన శవాన్ని పాతేయటం కోసం కూడా దేశవ్యాప్తంగా సమాధులతో నింపేస్తా ఉన్నారు కదా. మరి అప్పుడు గుర్తు రావట్లేదా? దేశం అంటే శవాలు కాదురా, దేశం అంటే నడిచే మనుషులురా, బతికున్న వాళ్ళురా, వాళ్ళ కోసం మనం ఏం చేయాలి అని చెప్పేసి ఈ రోజు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అంటూ పథకం పెట్టి పేదవాళ్ళందరికీ ఇళ్లు కట్టిస్తానని చెప్పేసి అంటున్నారు. మరి ఆ పేదవాళ్ళ కోటాలో ఉన్న వాళ్ళందరూ కూడా బతకటానికి కాకుండా చనిపోయిన వాళ్ళని కాపాడుకోవడానికి, చనిపోయిన సవాళ్ళని పోషించుకోవడానికి ఇట్లా పెడతా ఉన్నారు. వాటి కోసం అల్లర్లు చేస్తా ఉన్నారు. చివరికి వాటి పేర్లతో కూడా, శవాల పేరుతోటి, సమాధుల పేరుతోటి కూడా ఈ దేశపు స్థలాలను ఆక్రమిస్తా ఉన్నారు. మరి దాని గురించి అడిగే దిక్కు ఈ దేశంలో ఉందా? అలాగే దిక్కులేని వాళ్ళందరికీ దేవుడే దిక్కు అంటారు. ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళకి ఒక్కొక్క దిక్కుంది. మరి మన దేవాలయ భూముల్ని మన కళ్ళ ముందే కబ్జా చేస్తూ, మన దేవాలయాల్ని పాడు చేసుకుంటూ
మన దేవాలయాల భూములు మన దేవుడికే కాకుండా చేస్తా ఉంటే మరి దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కంటారు. మరి దేవుడి మాన్యాలకి దేవుడి భూములకి ఎవరు దిక్కు? మనం ఎప్పుడు అడగకపోయినా తగుదనమ్మా అని పెత్తనాన్ని నెత్తినేసుకుని దేవాదాయ శాఖ పేరుతో మన దేవాలయాలన్నింటినీ కూడా ప్రభుత్వాలు తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నాయి. మేం కాపాడతాం అని చెప్పేసి మరి 4.5 లక్షల ఎకరాల దేవాలయ భూమి మొత్తం అన్యాక్రాంతం అయిపోయి నిండా 50,000 ఎకరాలు కూడా లేకుండా పోయాయి ఈ రోజు మన దేవాలయాలకి. మరి ఏ ప్రభుత్వం కాపాడుతుంది? ఏ దేవాదాయ శాఖ కాపాడుతుంది? కనీసం కాపాడటం పక్కన పెట్టండి, మనం అడిగితే సమాధానం చెప్పే దిక్కుందా? లేదు. కానీ సలహాలు హిందువులకు ఇస్తారు. ఏమని? ఈ దేశం మనది, ఈ దేశంలో మనందరం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. అన్నదమ్ముల్లా మేము కలిసి ఉంటాం. కానీ ఆ అన్నదమ్ములు రామలక్ష్మణుల్లా ఉంటే మేము కలిసి ఉంటాం. వాలి సుగ్రీవుల్లా ఉంటే వాలిని చంపినట్టు చంపటం తప్ప ఇంకో దారి ఏమన్నా ఉందా? అందుకే రామలక్ష్మణులు లాంటి అన్నదమ్ముల్లా కలిసిపోయి ఉండగలిగే ఎవరైనా సరే మాతో కలిసి ఉండండి, మేము గుండెల్లో పెట్టుకు చూసుకుంటాం. కానీ పడుతున్నాం కదా అని మా దేవాలయాలను ఆక్రమిస్తూ, పడుతున్నాం కదా అని చెప్పేసి మా ఆడపిల్లల్ని లవ్ జిహాద్ పేరుతో ఎత్తుకుపోతూ ఉంటే చూస్తూ కూర్చోటానికి ఇక్కడ ఎవడు కూడా చేష్టలకి లేడు, చేతులకి మేకులు కొట్టుకుని అంతకంటే లేరు. ఈ రోజున మనకి స్ఫూర్తి ఎవరిచ్చారు? ఇలా యుద్ధం చేయాలనే స్ఫూర్తి ఎవరిచ్చారు? ఎస్, ఛత్రపతి శివాజీ మహారాజ్. నీ ధర్మం కోసం యుద్ధం చేయి, నీ ధర్మం కోసం ఏదైనా చేయి అని శివాజీ మహారాజ్ చెప్తే నీ ధర్మంని, నీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవటం కోసం అవసరమైతే ప్రాణాన్ని ఇచ్చేయి అని చెప్పేసి ఆయన కుమారుడు ధర్మవీర్ సంభాజీ మహారాజ్ చెప్పాడు మనకి. ఈరోజు చావా అని ఒక సినిమా వచ్చింది, సంభాజీ మహారాజ్ గారి జీవిత చరిత్ర మంచి ఊపుంది, అందరూ వెళ్ళి చూడండి. ఇక్కడ సంభాజీ మహారాజ్ గారి చరిత్ర చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పొందాల్సిన స్ఫూర్తి ఏంటో తెలుసా అమ్మా? సంభాజీ మహారాజ్ తనకి కోటలు వచ్చినాయి, రాజ్యం వచ్చింది, అన్ని వచ్చినాయి వాళ్ళ తండ్రి నుంచి. అని వాళ్ళ తండ్రి నుంచి ఆస్తి వచ్చింది కాబట్టి నేను మతం మారితే ఏంటి, ఎలా బతికితే ఏంటి, నేను సంతోషంగా ఉంటే చాలు అనుకుంటే ఆయన ప్రాణాలతోటి బ్రతుకుండేవాడు. కానీ ఆయన అలా కోరుకోలా. నేను చచ్చినా పర్లా, నా తండ్రి ఇచ్చిన వారసత్వాన్ని నేను వదులుకోను, అలాగే నా భవిష్యత్ తరాలకు ఇచ్చే వారసత్వంగా బానిసత్వాన్ని నేను ఇవ్వను అని చెప్పి సగర్వంగా ప్రాణాలు వడ్డాడు ఆయన. అది బతకటాన్ని ఏముందండి? కుక్కలు బతుకుతున్నాయి, పందులు బతుకుతున్నాయి, మనం బతకమా? అసలు మానసిక స్థితి లేనివాడు కూడా రోడ్డు పక్కన ఎలాగోలా బతికేస్తున్నాడు. కానీ మనుషులుగా, హిందువులుగా మనం బ్రతకాలంటే ఆత్మాభిమానంతో బ్రతకాలి. ఆత్మాభిమానం లేని బ్రతుకు బతకడానికైతే బ్రతకటం ఒక దండగా, బ్రతికే ఒక దండగా. అలాంటి బ్రతుకు బ్రతకొద్దని చెప్పిన ధర్మవీర్ సంభాజీ మహారాజ్ కి ఒక్కసారి జై చేద్దాం. ధర్మవీర్ సంభాజీ మహారాజ్ కి. మనలో చాలా మంది అనుకోవచ్చు హిందుత్వం అంటే మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు మనకి ఇచ్చిన ఆస్తి అని చెప్పేసి. అది తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి, దాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ మనం నిజంగా అనుభవిస్తుంది ఎవరో తెలుసా అమ్మా? మన భావి తరాలది. ఈరోజు మన పూర్వీకులు మన భారతదేశాన్ని మనకి ఇలా అప్పచెప్పలా, ఎంతో పవిత్రంగా, ఎంతో పుణ్యభూమిలాగా అప్పచెప్పారు. కానీ మనం ఈ రోజున భారతదేశంలో ప్రతి అణువుని మనం పాడు చేసుకుంటున్నాం. మనం పాడు చేసుకుంటున్నామంటే కేవలం మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని పాడు చేసుకోవట్లా, మనం మన భావి తరాలకు ఇవ్వాల్సిన ఆస్తిని పాడు చేస్తున్నాం. వాళ్ళు అనుభవించాల్సిన వాటిని మనం నాశనం చేస్తున్నాం. అలా కాకుండా భారతదేశాన్ని బంగారు భూమిగా, వేద భూమిగా, పుణ్య భూమిగా తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలి అంటే ఈ దేశంలో మనదైన ధర్మాన్ని మనం బ్రతికించుకుని తీరాలి. సనాతన ధర్మం మాత్రమే ఇక్కడ ఉండాలి. సనాతన ధర్మం బ్రతికితేనే భారతదేశం కాదు, యావత్ ప్రపంచము బాగుంటుంది. ఈరోజు మీ అందరికీ తెలిసిన ఒక చిన్న కథ చెప్తా. ఒకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక యుద్ధం గెలిచారు. యుద్ధం గెలిస్తే వాళ్ళ మనుషులందరూ ఆయనకి ఎన్నో రకాల కానుకలతో పాటు ఒక అందమైన అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఆయన ముందు పెడితే ఆయన ఒక మాట అన్నారంట. ఆ అమ్మాయిని అనుభవించే ప్రయత్నం, అమ్మాయిని ఆస్వాదించే ప్రయత్నం కాకుండా, అమ్మా నా తల్లి కూడా నీ అంత అందంగా ఉండుంటే నేను కూడా నీలాగా అందంగా పుట్టేవాడిని కదా అని చెప్పేసి అన్నాడు. ఈ మాట శివాజీ ఎందుకన్నాడు తెలుసా? చాలా మంది చెప్తారు ఒక ముస్లిం స్త్రీని తీసుకొస్తే శివాజీ మహారాజ్ ఇలా అన్నారు అని చెప్పేసి. ఆవిడ ముస్లిం కాబట్టి శివాజీ మహారాజ్ ఆ మాట అనలేదమ్మా, ఈయన హిందువు కాబట్టి ఆ మాట అనగలిగాడు.
ఎందుకంటే సనాతన ధర్మం మాత్రమే చెప్పే మాట ఏంటో తెలుసా? మాతృవత్ పరధారేషు, పరస్త్రీని తల్లిగా భావించు అని చెప్పే ఏకైక ధర్మం మన సనాతన ధర్మం. అటువంటి సనాతన ధర్మానికి మనం వారసులం. మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తుల్ని కాపాడుకోవడానికి, ఆస్తులు ఏంటండి, ఆఫ్టర్ ఆల్ మనకి ఇచ్చిన ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటిలోంచి గోడ కట్టుకుంటే చుట్టూ ప్రహరీ గోడ, ఆ ప్రహరీ గోడలోంచి ఎవడన్నా ఒక ఇటుక పిల్ల తీసుకెళ్తా ఉంటే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. యుద్ధం చేస్తాం, కోర్టులకు వెళ్తాం, అది సెటిల్ అవ్వకపోతే బయట ప్రౌఢి పంచాయతీలు పెట్టించుకుంటాం, అన్ని చేస్తాం. ఎందుకంటే అది మనదనుకుంటున్నాం కాబట్టి. మరి అదే పూర్వీకులు ఇచ్చిన ఈ ధర్మం ఎవరిది? మనది కాదా? మరి దీన్ని కాపాడుకోవటానికి మనం ఏం చేయాలి? యుద్ధం శరణం గచ్చామి. యుద్ధం అంటే చాలా మంది అనుకుంటారు కత్తులు పట్టుకుని, కటార్లు పట్టుకుని, గన్నులు పట్టుకుని చేయటం అంటారు. కలియుగంలో మనకి అంత కష్టం కూడా అక్కర్లేదమ్మా. మన యుద్ధం అంటే మన గళమే. మనకు కావాల్సిన దాని గురించి మనం పోరాడదాం, మనం అడుగుదాం, ప్రశ్నిద్దాం. మనం ఉన్నది ప్రజాస్వామ్యంలో. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రజలే ప్రభువులు అని చెప్పేసి చెప్తా ఉంటారు కదా. మరి ఆ ప్రజల్లో భాగమైన మనం మనకేం కావాలో మనం అడగకపోవటం వల్ల ప్రతివాడు వచ్చి మీకు ఇదే కావాలి అని చెప్పేసి మనకే చెప్తా ఉంటాడు. ప్రతివాడు వచ్చి అన్ని మతాలని గౌరవించాలంటాడు. ఎస్, నేను గౌరవిస్తా. కానీ కొన్ని మతాలు నన్ను కాఫిర్ అంటున్నాయి, కొన్ని మతాలు నన్ను అవిశ్వాసి అంటున్నాయి. మొత్తానికి రెండు మతాలు కలిసి మీరు విగ్రహారాధికులు రా, మీరు పాపులు రా అని చెప్పేసి అంటారు. కానీ ఈ రెండు మతాలకి కూడా ఆ విగ్రహాల ద్వారా, ఆ విగ్రహారాధన ద్వారా వచ్చిన డబ్బుల్లో నుంచే మళ్ళీ సబ్సిడీలు తీసుకుని వాళ్ళ పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. అంటే వాళ్ళ దేవుణ్ణి చూడాలంటే కూడా మన దేవుళ్లే దిక్కయ్యే పరిస్థితి వచ్చిందో రాలేదా వాళ్ళకి? ఈ రోజున అంత సామరస్యంతో మన దేవాలయాల ద్వారా వచ్చిన ఆదాయంతో పక్క వాళ్ళని పోషిస్తున్నా మనం పట్టించుకోకపోతే మనల్ని ఏమంటున్నారో తెలుసా? మతోన్మాదులు అని చెప్పేసి అంటున్నారు. మనది మతోన్మాదం కాదమ్మా. ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు 2%, 1%, 0.5% ఉన్న మతాలు ఈరోజు 5%, 20% అయిపోయాయి. మరి హిందువులు 95% ఉన్న వాళ్ళు ఎంతకు వచ్చారో తెలుసా? 69%. ఇది అనధికారిక లెక్క మాత్రమే. ఎందుకంటే మతం మారిన ఎంతో మంది ఇప్పటికి కూడా తమ సర్టిఫికెట్లు మార్చుకోవటం ఇష్టం లేక వాళ్ళ మతాన్ని చెప్పుకోవట్లా. ఈ పరిస్థితుల్లో మన జనాభా 69% ఉన్నాము. అంటే మన జనాభా సంఖ్య ఎంతో కూడా మనకి క్లారిటీ లేని బ్రతుకు. నిన్న మన తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగితే క్రైస్తవ జనాభానే లేదంట. మరి ఇన్ని వేల చర్చిలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ చర్చిల్లో ఉన్న వాళ్ళంతా ఎవరో మరి ప్రభుత్వాలు చెప్తాయా? ముఖ్యమంత్రి గారు చెప్తారా? చెప్పరు. పోనీ మనం అడుగుదామంటే మన ఏమంటారు? మీరు హిందూస్ కదా, హిందూ సంఘాలు కదా, మీకు రాజకీయాలతో పని ఏంటి అంటారు. ఈ రాజకీయ నాయకులే హిందూ దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయితే మిన్నకుండా కూర్చుంటారు. ఈ రాజకీయ నాయకులే పక్క మతాలకి మన డబ్బుల్ని పలహారంలో పంచుతారు, ప్రజల పన్నుల్లో డబ్బుల్ని. కానీ రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తే మీకు రాజకీయం ఎందుకంటారు? ఈ దేశపు రాజకీయం మాకు కాక మరి మీకు కావాలా? మనదే ఈ దేశం. ఈ దేశంలో నిర్ణయాత్మకమైన శక్తి హిందువులే. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా మరి అటువంటి హిందువుల్ని చైతన్యపరచడం, జాగృత పరచడం కోసం మరి మా గళం పనిచేయకపోతే మేము హిందువులని చెప్పుకోవటం ఎందుకు? మనం హిందువులుగా బ్రతకడం ఎందుకు ఇంకా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, ఈ దేశంలో హిందుత్వం బ్రతకాలి. ఈ దేశంలో హిందుత్వం బతుకుంటే చాలా మంది భారతదేశం బాగుంటుంది అనుకుంటారు. కాదమ్మా, భారతదేశంలో హిందుత్వం బాగుంటే యావత్ ప్రపంచం బాగుంటుంది. అందుకే భారతదేశాన్ని ప్రపంచానికే పూజ గది అంటారు. ఎందుకంటే ప్రపంచంలో మిగతా దేశాలన్నీ కూడా భోగాల్లో మునిగి తేలుతా ఉన్న రోజుల్లో కూడా భారతదేశం ఇక్కడ పుణ్యభూమిలో ఋషులు ప్రపంచం అంతా బాగుండాలని లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఇక్కడ యాగాలు చేశారు, వాళ్ళు త్యాగాలు చేశారు. అందుకే ఇది ప్రపంచానికి పూజ గది. ఎందుకంటే ఈ రోజు ఇల్లు కట్టుకుంటే 10 గదులు కట్టుకుంటారు, 100 గదులు కట్టుకుంటారు. కానీ అందులో ఉండే మనుషులందరూ బాగుండాలి, ఆ ఇల్లు బాగుండాలంటే ఇంట్లో ఉండే ఒక చిన్న పూజ గదిలోనే భగవంతుడిని కోరుకుంటాం. అటువంటి భగవంతుడి కొలువున్న భూమి మన భారతదేశం. అందుకే భారతదేశాన్ని ప్రపంచానికి పూజ గది అంటున్నాం. ఇక్కడ లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకున్నది మనం మాత్రమే. అలాగే ఇక్కడే గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం అని చెప్పాం మనమే. అంటే మంచి వాళ్ళు, జీవులు, అన్ని ప్రాణులు బాగుండాలని కోరుకున్నాం తప్ప మన దేశంలో జంతువులంటే మాంసం చేసుకుని తినటానికి పుట్టినట్టుగా మనం ఎప్పుడూ భావించట్లా. మన ఋషులు మనకి ఎప్పుడు నేర్పట్లా. ఇలాంటి భారతదేశాన్ని హిందూ దేశంగా ఉంచాల్సిన బాధ్యత ఎవరిది మరి? ఎందుకంటే
ఈ దేశంలో హిందుత్వం బ్రతకటం అంటే చాలా దేశాలకి కంటగింపే. కారణం ఏంటంటే ప్రపంచం అంతా కూడా సర్వనాశనం చేయాలని చెప్పి కొన్ని శక్తులు పనిచేస్తా ఉన్నాయి. ఆ శక్తులు ఒక చిన్న దేశంలో పుట్టి, చిన్న దేశం గట్టిగా మాట్లాడితే ఒక జిల్లా అంతా కలిపి పుచ్చబొస్తే కొట్టుకుపోయే అంత దేశంలో పుట్టి ఒక మతం 150 దేశాలకు వెళ్ళింది. ఇంకో మతం అంతకంటే చిన్న దేశంలో పుట్టి ఇప్పటికి 60 దేశాలకు వచ్చింది. కానీ భారతదేశంలో ఇంత పెద్ద జనాభా ఉన్న హిందువులు ఏ రోజు కూడా ఇంకో దేశం మీద దాడి చేయాలని, ఇంకొకరిని మతం మార్చాలని కోరుకోలేదు. కారణం ఏమిటంటే మన ఋషులు ఎవరూ కూడా మనల్ని మనుషులుగా బతకమన్నారు తప్ప మతోన్మాదులుగా బ్రతకమని చెప్పలేదు. మనం బ్రతికే ఆలోచనలోనూ లేము. మనం బాగుంటామంటే మన చుట్టూ ఉండే ప్రతి వాళ్ళు బాగుంటామని మన వాళ్ళు నేర్పారు. అందుకే సర్వే జనా సుఖినో భవంతు అన్నారు, కానీ హిందూ జనా సుఖినో భవంతు అనలా. ఈ రోజు కొన్ని మతాలు ఉంటాయి, వాళ్ళ దేవుణ్ణి పూజించిన వాడికి మాత్రమే స్వర్గం, వాళ్ళ దేవుణ్ణి పూజించకపోతే రాళ్లతో కొట్టి చంపొచ్చు, మంటల్లో చంపేయచ్చు, అంతెందుకు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సైతం వాళ్ళు చంపేయచ్చు వీడి మతంలోకి వాళ్ళు రాకపోతే. కానీ మన దగ్గర స్వయంగా భగవద్గీతలో స్వామి చెప్పారు, ఏ హేమాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు నన్ను ఏ ఏ రూపాల్లో తెలియగోరుచున్నారో నేను వాళ్ళని ఆయా రూపాల్లో అనుగ్రహిస్తాను. నా రూపం కోసం, నా పేరు కోసం మీరు కొట్టుకు చావద్దురా అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు. మరి అంతటి ఉన్నతమైన ధర్మంలో పుట్టిన మనం ఈ రోజు చెప్పుడు మాటలు విని, చెప్పిన మాటలు వింటాం తప్పేం కదమ్మా, పెద్దవాళ్ళు చెప్తే వినాలి, కానీ చెప్పుడు మాటలు ఉంటాయి. ఆ చెప్పుడు మాటలు వింటామంటే ఆత్మహత్యతో సమానం. కాబట్టి అటువంటి ఆత్మహత్య సదృశ్యమైన దానికి ఎవరూ పోకుండా మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారని, ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని 10 మందికి చెప్తూ ఉంటారని, రోజులో వీలైతే 10 మందికి కాదు కూడదంటే కనీసం ఒక్కడికైనా సరే మన ధర్మం గురించి చెప్తూ ఉండండి. మన ధర్మం బ్రతకటం అంటే మానవత్వం బ్రతికుండటం, మన ధర్మం బ్రతికుండటం అంటే మంచితనం బ్రతికుండటం, మన ధర్మం బ్రతికుండటం అంటే శిశలైన దైవత్వం బ్రతికుండటం. అటువంటి ధర్మోద్ధరణ కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేస్తారని, నా వంతుగా నేను చెప్పేదైతే ఒకటే, నా ధర్మం కోసం నా పోరాటం నా ఓపిక ఉన్నంత వరకు కాదు, నా ఊపిరున్నంత వరకు చేస్తూనే ఉంటాను. కాబట్టి సమయాభావం అవుతుంది. సో నా వానికి ఇక్కడితో విరామం ప్రకటిస్తున్నాను. నా ఉద్యమానికి, నా పోరాటానికి కాదు. అలాగే ఈ స్ఫూర్తి మీ అందరిలో కలగాలని, మీ అందరూ కూడా ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, మన ధర్మాన్ని మనం ఆత్మగౌరవంతో, ఇది మర్చిపోవద్దు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం ఏది ఆచరించినా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చంపుకుని బ్రతకడం అంటే మనం చచ్చి బ్రతకటమే. అలాంటి జీవోత్సవాల్లా కాకుండా నిజమైన ఛత్రపతి శివాజీ మహారాజ్, ధర్మవీర్ సంభాజీ మహారాజ్ వారసుల్లాగా బ్రతుకుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. Jai